హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే మా పిల్లలు బయటికి తీసుకెళ్ళండి నాన్న అని అడిగారు. అందుకోసమే మేము నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాము. ఇదైతే కూకట్పల్లిలో ఉందండి. నెక్సెస్ మాల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మాల్లో ప్రతి సంవత్సరం ఫెస్టివ్ సీజన్లో మంచి మంచి సోషల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారండి. మేమైతే సండే వెళ్ళామండి. అప్పుడైతే ఏలియన్ వరల్డ్ అనే ఈవెంట్ జరుగుతుంది. సిటీ అండర్ ద సేజ్ అనే పేరుతో మాల్లో ఏర్పాటు చేసిన ఏలియన్ ఎక్స్‌ప్రెషనల్ డెకర్ ఒక రియల్ సైఫై మూవీలో ఉన్నట్టు అనిపించిందండి. అప్పర్ గ్రౌండ్ మొత్తం సినిమా సెట్ లాగా మారిపోయిందండి. ఈ ఏలియన్ వరల్డ్ స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుందంట. ఇది అక్టోబర్ 31 వరకు ఉంటుందంట అండి. ఎంట్రీ టికెట్స్ అయితే అక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పిల్లలకు కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ ప్లాన్ చేశారండి. అవైతే చాలా బాగున్నాయి. అవేంటంటే క్యాన్వాస్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లాంటివి కండక్ట్ చేశారు. ఇంకా షూటింగ్ గేమ్స్, రాకెట్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. అవైతే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదండి. మా పిల్లలైతే ఏలియన్ వరల్డ్ మస్తు ఎంజాయ్ చేసిరండి. ఇంట్రెస్ట్ ఉంటే మీ కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఈ ఏలియన్ వరల్డ్ అయితే 31 వరకు ఉంటుందంట అండి. మాల్లోనైతే షాపింగ్ మాల్స్ చాలానే ఉన్నాయండి. నాకు అండ్ మా పాపకి డ్రెస్ తీసుకుందామని ఒక స్టోర్‌లోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే అవుట్‌ఫిట్స్ అన్నీ చాలా ట్రెండీగా ఉన్నాయండి. కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా పిల్లలైతే షాపింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది. చూస్తున్నారు ఏదైనా తీసుకుందామని చెప్పేసి. తీసుకున్నారండి. వాళ్ళకి నచ్చినవి చెరొక టాయ్స్ అయితే, సాఫ్ట్ టాయ్స్ అయితే తీసుకున్నారు. పిల్లలైతే షాపింగ్ మాల్‌లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి నచ్చినయన్నీ ట్రయల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్‌గానైతే తీసుకుంది చెరొక టాయ్ మాత్రమే. కానీ ట్రయల్ చేసినవి మాత్రం మస్తుగా చేసిర్రు. సర్లే చేయని అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాము. ఎంజాయ్ చేస్తున్నారు కదా అని. ఇక్కడనైతే మా పాప టీ షర్ట్ సెలెక్ట్ చేసుకుంటుందండి. మేము సెలెక్ట్ చేసింది తను అస్సలు తీసుకోదండి. తను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సే ఫైనల్ చేసేస్తది. అందుకని చెప్పేసి మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వము. తననే సెలెక్ట్ చేసుకోమని చెప్తాము. తెగ చూసేస్తుంది. ఫైనల్‌గానైతే ఒక టీ షర్టు, ఒక షార్ట్ తీసుకుందండి. అది కూడా పింక్ కలర్‌లోనే. తన డ్రెసెస్ అన్నీ మోస్ట్‌లీ పింక్ కలర్‌లోనే ఉంటాయి. ఎందుకంటే తనకు పింక్ పిచ్చి కాబట్టి తను ఏది తీసుకున్నా పింకే ప్రిఫర్ చేస్తదండి. ఇంకా తనది ఫైనల్ అయిపోయాక నేను కూడా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఇక్కడ ట్రయల్ చేసి చూస్తున్నాను. డ్రెస్ అయితే బాగానే ఉందండి. కాస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇంకా నేను కూడా ఒక టాప్ తీసేసుకున్నాను.
ఇంకా షాపింగ్ అయిపోయాక పిల్లలు ఆకలిస్తుంది అంటే ఇంకా కేఎఫ్‌సి కావాలని అడిగాడు మా బాబు. ఇంకా మా వారు కేఎఫ్‌సికి అయితే తీసుకెళ్లారు. కేఎఫ్‌సి చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వారైతే బకెట్ చికెన్ కాంబో ఆర్డర్ పెట్టారు. ఇందులోనైతే ఒకటి చికెన్ బకెట్ అండ్ 3 కూల్ డ్రింక్స్ వచ్చాయండి. ఇక్కడ మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు. మా పాప అయితే అంత పెద్దగా తినదండి. ఏదో కూల్ డ్రింక్స్ తాగేసి అట్లా హ్యాండిల్ చేస్తది. తనైతే నాన్ వెజ్ అంత పెద్దగా ఇష్టపడదండి. తను ఎక్కువ కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి చాలా ఇష్టంగా తింటుంది. మా బాబేమో స్వీట్స్ అసలు తినడండి. ఇద్దరు క్వైట్ ఆపోజిట్. ఒకరు స్వీట్స్ ఇష్టపడితే ఒకరు హాట్స్ ఇష్టపడతారు. తర్వాత పిల్లల్నైతే ప్లే జోన్‌కి తీసుకెళ్ళామండి. ప్లే జోన్‌లో చాలా గేమ్సే ఉన్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి చాలా బావుంటుందండి ఇక్కడ. ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ముందుగా ఒక కార్డ్ తీసుకోవాలి. అదే ముందుగా మనం మనీ పే చేసి ఒక కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్ యూజ్ చేసి మనం ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. కిడ్స్‌కైతే మంచి టైమ్ పాస్ అండి ఇక్కడ. మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. మోస్ట్‌లీ ఇక్కడనే మేము ఒక 1 అవర్ వరకి టైమ్ స్పెండ్ చేశాము. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయండి. మా పిల్లలైతే అన్ని గేమ్స్ ట్రై చేశారు. ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ అండి. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి. ఈ డే అయితే మేము ఇలా మా పిల్లలతో టైం స్పెండ్ చేశాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. కుదిరితే మీ పిల్లలకు కూడా ఏలియన్ షో చూపించండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే అక్టోబర్ 31 వరకు ఉంటుందండి. ఓకే అండి. ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము మాల్‌లో. అవే ఇక్కడ పెట్టాను. ఓకే అండి. మరి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్‌తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. మరి ఉంటాను. బాయ్. టేక్ కేర్.